మాతః ఓ తల్లి, యత్ మనసద్దూరే, ఏదైతే మనస్సుకు తలంపటానికి కూడా అశక్యంగా ఉంటుందో, ఏది ఆ పరమాత్మ నివసించేటువంటి స్థానం ఉందంటున్నామే, ఈ పరమాత్మ నివసించే స్థానము మన ఊహలకు కూడా అందనటువంటి దూరంలో ఉంటుందిట. అది యతో వాచో నివర్తతే మనసా సహా అని చెప్పి అంటుంది వేదం. ఈ పరమాత్మ ఎటువంటి వాడు అని చెప్పటానికి మాటలతో నువ్వు వర్ణించలేకపోవటం సంగతి దూరం, దానికన్నా కూడాను ఆఖరికి ఆ పరమాత్మని పొందేటువంటి భాగ్యం కూడా, అంటే ఆలోచన కూడా నువ్వు చెయ్యలేవు అని చెప్పంటున్నది. అంటే ఏమిటి అర్థము? పరమాత్మని పొందటానికి కూడా మనము ఏదైతే ఒక భావన చేస్తామో ఆ భావనకి కూడా చెక్కనటువంటి వాడు పరమాత్మ. అంటే ఆయన ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అలా ఉంటాడు, ఏదేదో వర్ణిస్తాం, మనకు దోచినంత వర్ణనలు చేస్తాం. కానీ ఈ వర్ణనల్ని మించినటువంటి వాడు ఆయన, దీనికి అందనటువంటి వాడు ఆయన. ఇది మనం బాగా గుర్తుంచుకోవలసిన విషయం. ఎక్కడైతే మన మనస్సు కూడా అందదో అని అంటున్నాడు. బ్రహ్మాదీనాం వాన్ మనసాగోచరే అని చెప్పి అంటున్నాం. బ్రహ్మాది దేవతలకు కూడా వారి వాక్కులకు కానీ మనస్సుకు కానీ ఎవడైతే అందకుండా ఉంటాడో అని చెప్తున్నాం. ఎవరైతే దీనికి దీన్ని పొందటం ఎవరికి సాధ్యం కాదో అటువంటి శ్రీవైకుంఠము యదేవ తమసః పారే, ఏదైతే ఈ ప్రకృతి మండలానికి బాగా దూరంగా ఉన్నదో, యదేవ తమసః పారే అన్నాం. తమస్సు అంటే చీకటి. ఈ చీకటిలో ఉన్నటువంటిది ప్రకృతి మొత్తం కూడాను. మనంటే మన అందరం చీకట్లో ఉన్నామా అండి అనే సందేహం రావచ్చు. చీకటి అంటే అజ్ఞానం అనే చీకటి అని ఇక్కడ అర్థం. ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళం మన అందరము కూడాను. కనుక అజ్ఞానంలో ఉన్న ఈ సమస్తమైన ప్రకృతికి దూరంగా జ్ఞాన పరిపూర్ణమైనటువంటి ఏ లోకమైతే ఉందో అది శ్రీవైకుంఠం. అక్కడ నిత్య నివాసి అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. శాశ్వతంగా ఉండేటువంటిది అది, అశాశ్వతంగా ఉండేది ఇది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఉండటానికి ఉంది ప్రస్తుతానికి, కానీ ఇది శాశ్వతంగా ఉండేదా అంటే కాదు. ఆయన ఎప్పుడైతే దీన్ని తిరోధానం చెయ్యాలి అనుకుంటాడో దాన్ని తిప్పిపడేస్తాడు, అయిపోతుంది సమస్తమైన సృష్టి కూడా. కనుక అటువంటి ఒక శ్రీవైకుంఠము అని చెప్పి యదత్యద్భుతం, ఏదైతే అతి అద్భుతంగా ఉన్నదో. ఇప్పుడు భూలోకంలో మనం ఉన్నాం, ఆ పైన ఇంకో భువర్లోకం సువర్లోకం అని ఏదో చెప్పాం. భూలోకంలో ఏముంది, సువర్లోకంలో ఏముంది అని అంటే ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నదా కాదుగా. ఏదో అక్కడికి పోతే ఒక అద్భుతమైనటువంటి ఇంద్రలోకమట, అక్కడ రంభాది అప్సరసలు ఉంటారట, ఓ పారిజాత వృక్షం ఉంటుందిట, ఐరావతం లాంటివి ఉంటాయిట, ఉచ్చైశ్రవం లాంటి గుర్రాలు ఉంటాయిట, దేవతలందరూ కూడా దివ్య వస్త్రాలు ధరించి అలా విహరిస్తుంటారట. ఏవో కథలో అవి వాస్తవాలో, మొత్తానికి దానికంటూ ఇంకొక అత్యద్భుతమైనటువంటి లోకం మన దృష్టిలో, మన సృష్టిలో ఉన్నది అది కదా. కాబట్టి ఇది మన అందరము కూడా నిరంతరము ఈ విధమైనటువంటి భావనతోనే ఉంటాం. ఇక్కడికన్నా అది అద్భుతం, దానికన్నా సత్యలోకం పోతే ఇంకో ఆస్త అద్భుతం, సత్యలోకం కన్నా వైకుంఠం చేరితే పరమాద్భుతం. ఇక దాని మించిన అద్భుతం ఇంకేం లేదు.